చూచి వాటిని చదవాలి. చదువుట ద్వారా ఏమని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో? ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, వినువాడును, వాటిని గ్రహించువాడును ధన్యులు. మన వాహనాల మీద, మన కార్ల మీద, మన గృహముల మీద ఏముండాలండి? మన గృహములలో, మన ద్వారబంధముల మీద ఏముండాలి? దేవుని వాక్యములు ఉండాలి. చాలా మంది సిలువలు వేయించుకుంటూ ఉంటారు. కొంతమంది బంగారపు ఆభరణాల మీద సిలువలు వేయించుకుంటారు. కానీ సిలువ మీద మరణించిన యేసయ్య వారి హృదయంలో ఉండడు. కానీ ఆ శరీరం మీద మాత్రం సిలువలతో చేయబడిన ఆభరణాలు ఉంటూ ఉంటాయి. అది కాదండి, దేవుడు ఆ పై రూపాన్ని చూడటం లేదు, అంతరంగమును చూచుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.